పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్, తనకు తాను స్వంత విధానము కనుగొనుట, ఫైండింగ్ వన్స్ ఓన్ అప్రోచ్. నథింగ్ ఈజ్ మోర్ ఫ్లీటింగ్ దాన్ ఎనీ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ impersonation, said హెన్రీ ఇర్వింగ్. సాధారణంగా నేటి నటుడు వెనుకటి వాటిని పట్టుకుని వేళ్లాడకూడదు. నాటక రంగంలో వ్యక్తిత్వానికే ఇష్టపడతారు కనుక ఈ విషయం మంచిదే. నటులు అందరూ ఆలోచించాలి. సాంప్రదాయమైనవి ఏవి నేటి నాటక రంగానికి ముఖ్యమైన అంశాలు అవ్వాలనే ప్రశ్నే లేదు. నేటి నుంచి పనిని నాటి కాలం పనితో ముడిపెట్టనవసరం లేదు. అయినప్పటికీ నేటి నటులు తమ ఫలప్రదమైన కళాసృష్టి మీద కాక ఇదివరలో విజయవంతమైన శైలిల మీద, అంతరార్థ విశదీకరణల మీద తరచుగా ఆధారపడతారు. అనుకరణ ఒక విధమైన విశేషమైన ముఖస్థితి వంటిదే మరియు గొప్ప నటులను పరిశీలించడము కొత్త నటులకు ఉపయోగకరమైనదే. గొప్ప నటులు కూడా తొలి రోజుల్లో నేపథ్యాన్ని నుంచి ఉత్తమ నటులను పరిశీలించి గొప్పవారుగా అయిన వారేనని వారే తమ అనుభవాన్ని ఒప్పుకుంటారు. పెద్దలను మక్కిగా కాపీ కొట్టకుండా ఆ అనుభవానికి, తమ వ్యక్తిత్వానికి, స్వభావానికి తగినట్లు మార్పు చేసుకొని తమదంటూ కొంత కొత్తది కలుపుతారు. గొప్ప నటులు ఏదో ఒక సందర్భంలో తాము ఎవరిని అనుకరించింది లేదా ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నది బాహాటంగానే చెప్పుకుంటారు. నేరుగానో నిగూఢంగానో అనుకరణ లేక అనుసరణ బాగా ఉపయోగపడుతుందని వారు చెప్తారు. శ్రీ నూకల నారాయణరావు రచించిన పరీక్ష నాటికలో పెంటారావు పాత్రను నేను ధరించినప్పుడు సినీ నటుడు శ్రీ నాగభూషణం వాచకాన్ని అనుసరించాను. సెన్స్ పోగొట్టిన సైన్స్ నాటికలో స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో సినీ నటుడు దేవానంద్ హెయిర్ స్టైల్ని కోణం పాత్రలో నేను అనుసరించాను. శ్రీ విసి రామస్వామి జాతీయ జ్యోతి నాటకంలో లార్డ్ మెకార్థీ కంపెనీ గవర్నర్ పాత్ర నేను నటన విద్యార్థిగా ఉంటూ ధరించినప్పుడు శ్రీ కొంగర జగ్గయ్య సినీ నటుడు రూదర్ఫోర్డ్ పాత్రను పరిశీలించి ఇన్స్పిరేషన్గా తీసుకుని డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో తన సృజనాత్మక కళతో సొంతముగా చేశారు. కానీ తక్కిన ఇతర పాత్రలన్నీ నేను వ్యక్తిగతంగా పాత్ర చిత్రణను చేసి పోషించాను. సాధారణంగా గతం మీద ఆధారపడటం ప్రయోజనమే, కానీ దానివల్ల నటుని శైలికి, విధానానికి విఘాతం కలగకూడదు. సాధారణంగా నటుడు అనుకరణకు లోనవుతాడు. అందుచేత అన్ని వేళలా అలా జరగకుండా మెలకువగా ఉండాలి. నటుడు స్వయం కృషితోనే పాత్ర సృష్టి మొత్తం జరగాలి. వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. నటుడు తనకు తాను నిర్ణయించుకోవాలి. నేను ఎంత శైలిని వాడాలి, నా పాత్రగా నేను భావించగలనా, నా పాత్ర గురించి నాకు ఏమి తెలుసు, నేను అర్థవంతంగా రంగస్థలం మీద పెట్టగలను, ప్రత్యేక పాత్రకు ఏ విధమైన కదలికలు, రంగస్థల వ్యాపారము మరియు వాచకము ఉపయోగించగలను. నిజమైన సృజనాత్మక కళాకారుడైన నటుడు తనదంటూ ఒక శైలిలో పాత్రను పోషిస్తాడు.
దాని మీద తన వ్యక్తిగతమైన ముద్ర ప్రతి పాత్ర మీద ఉంటుంది. ఒక దృఢమైన ముందుగా కలిగిన అభిప్రాయాలతో మాత్రం పాత్రను చిత్రించకూడదు. అలా అయితే నటుని సృజనాత్మక శక్తికి అవరోధం కలిగించవచ్చును. నటుడు న్యాయంగా ఇలా చేస్తే నటుడు కానీ కళాకారుడు కానీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నట్లు అవుతుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.